మేడారం జాతర అంటేనే శివశక్తులకు పెట్టింది పేరు. జాతర నేపథ్యంలో శివశక్తులు వారం రోజుల ముందుగానే మేడారం చేరుకున్నారు. అమ్మవార్లు గద్దెల మీదకు వచ్చినాక చీర సారెతో వారు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల రూపాలు ఏర్పరిచి బంగారం సమర్పిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మేడారం జాతర అంటేనే శివశక్తులకు పెట్టింది ఫేమస్. ఇక్కడ శివశక్తులు మాత్రం వారం రోజుల ముందు నుంచే మేడారం జాతరకు చేరుకొని వీరంతా కూడా వీరుండేటువంటి ఆ ప్రాంతంలో కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి బెల్లం అదే దాన్నే బంగారంగా పిలుస్తారు. దాంతో పాటు ఒక ప్రత్యేకమైన గుడి అలంకరణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారు. వివిధ పూజా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా వన ప్రవేశం తర్వాతకి తిరిగి ఇంటి ముఖం పడతారు. అయితే ప్రస్తుతానికి అయితే వీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది శివశక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వస్తాం. హైదరాబాద్ నుంచి అంటే వారం రోజులు మేడారం జాతర స్టార్ట్ అయ్యి ఒక 3 రోజుల ముందు నుంచి ఇక్కడికి చేరుకొని అమ్మవారు సారలమ్మ వచ్చే కన్నా 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చేసి అమ్మవారు గద్దెల్ని ఏర్పాటు చేసుకుని ఇట్లా అలంకరణ చేసుకుంటాం. అంటే దానికన్నా ముందు ఇంట్లోనే ఎదురు పూజ అని చేసుకుంటాం. మేము సమ్మక్క సారక్కకి ఎదురు పూజ అని చెప్పేసి ఇంట్లో చేసుకొని అమ్మవారికి మొక్కులు ఇంట్లో అప్పచెప్పుకొని ఇక తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారి గద్దెల్ని ఏర్పాటు చేసుకొని వారం రోజులు పూజలు చేసుకుంటాం. ఇక అమ్మవార్లు ఇద్దరు గద్దెల మీదకి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి అమ్మవార్లకి ఇంకా చీర సారే ఒడి బియ్యము పూలు పళ్ళు అన్ని తీసుకొని అమ్మవారిని అలంకరణగా చేసుకొని రోజు ఒక్కో విధంగా, అంటే ఒక రోజు మేకల్ని బలిస్తాం, ఒక రోజు కోళ్ళని, అట్లా అమ్మవారికి అన్ని చేసి అమ్మవారికి ఇంకా శాఖలు అవన్నీ మందుతోని వాటితో శాఖలు పెట్టేసి నిలువెత్తు బంగారం అని అన్ని చేసేసి వెలితవనం తీసుకొస్తాం. వెదురువనం అంటే అమ్మవారి ఇక్కడ వెదురువనంలోనే ఎక్కువ ఉంటది కాబట్టి ఆ వెదురువనం తీసుకొచ్చేసి అవన్నీ చేసుకుని అలంకరణ చేసుకుంటాం. తర్వాత తిరిగి అంటే సమ్మక్క వచ్చిన తర్వాత మళ్ళీ సమ్మక్క సారలక్కలు ఇద్దరు గద్దె మీద ఉన్న రోజు దర్శనం చేసుకొని అమ్మవారి ఇంకా వన ప్రవేశం అయ్యే రోజుకల్లా మేము కూడా తిరుగు ప్రయాణమై ఇంట్లోకి వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు, ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు మీరు? అమ్మవారిదే అలంకరణ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాము. ప్రతి సంవత్సరం మాకు అనుకున్న పనులు అయితే ఆ పనులు నెరవేరడానికి అమ్మవారికి మొక్కుబడి జల్లగొట్టడానికి ఇక్కడికి వస్తాము. మాకు అనుకున్న పనులు అయితే తల్లి దయ వల్ల ఆ సమ్మక్క సారక్కకు మంచి దండం పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చి అలంకరణ చేసి పూజ పునస్కారాలు చేసుకుంటాం. ముఖ్యంగా అంటే శివశక్తులు అంటేనే అంటే వాక్కు చెప్తారు కదా, అంటే మీరు చెప్తారా? వాక్ చెప్తాం. నేను ఉండేది రామంతపూర్లో ఉంటాను. నా పేరు అంజలి అంటారు. అమ్మవారి పూజ చేసుకుంటాం. వారం కూర్చుంటాం. అమ్మవారి పూజ చేసుకొని గద్దేసుకొని కూర్చుంటాం. వచ్చిన భక్తులకు బొట్టు పెడతాం, మంచి చెడు అన్నీ చెప్తాం. అంటే సమ్మక్క తల్లికి శివశక్తులు అంటే మీకు ఎట్లాంటి అనుబంధం ఉంటుంది? మరి మా కుల దేవత ఆమె, మా ఇంటి దేవత ఆమె. మమ్మల్ని కరుణించి మంచిగా చూస్తుంది. మేము ఆమెకు మళ్ళీ ఆమె మొక్కులు ఆమెకు నెరవేరుస్తాం. అట్లా ఎన్ని రోజుల పాటు ఉంటారు ఇక్కడ? వారం రోజుల ముందే వస్తాం. మేము వచ్చి ఇక్కడే ఉంటాం. మేము గద్దెలు వేసుకొని ఇక్కడే ఉంటాం. తల్లిని అలంకరించుకొని మంచిగా పూజలు చేసుకొని వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. బొట్లు పెడతాము. వాళ్ళు కూడా బియ్యాలు పోస్తారు, బట్టలు పెడతారు, అవన్నీ చేసుకుంటాం. ఇక్కడ ఉంటుంటే మనం చూసుకోవచ్చు, మేడారం జాతరలో కూడా శివశక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరందరూ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వీరంతా కలిసి ఇక్కడికి వస్తారు. వచ్చి వీరు ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఇటు సమ్మక్క ఆలయం అటు సారలమ్మ ఆలయం తో పేరుస్తారు. పేర్చి ఒక ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు. అదేవిధంగా నెమలిపించాలు, అదేవిధంగా కంకవనం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతకి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. వెళ్ళేటువంటి క్రమంలో కూడా వీరంతా ఒక హంగామా సందడిగా డ్యాన్సులు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న తర్వాతకి మాత్రమే వీరు ఇంటికి వెళ్తారు.